బరువు, ఎత్తు మరియు పొత్తి కడుపు చుట్టుకొలతను చెక్ చేయడం. చెకింగ్ వెయిట్, హైట్ అండ్ అబ్డామినల్ గ్రోత్. ఆసుపత్రిలో రొటీన్ చెకప్ సమయంలో రోగి బరువు అనగా వెయిట్, ఎత్తు అనగా హైట్ మరియు పొట్ట చుట్టుకొలత అనగా అబ్డామినల్ గ్రోత్ను చెక్ చేస్తారు. కొన్ని మందుల మోతాదు బరువును బట్టి కూడా మారుతుంటుంది. అలాగే బరువు ఎత్తుకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు వారి వయసుకు అనుగుణంగా ఎదుగుతున్నారా లేదా దీన్ని అర్థం చేసుకోవాలి. బరువును చూడటానికి తూకం వేసే కాట అనగా వేయింగ్ స్కేల్ ఉండడం అవసరం. ప్రతి ఆసుపత్రిలో వివిధ రకాల వేయింగ్ స్కేల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు మెకానికల్ ఈ రెండు రకాలు కనిపిస్తాయి. వీటిలో నిలబడి మరియు కూర్చుని బరువును కొలవడానికి వివిధ రకాల స్కేల్స్ కూడా ఉంటాయి. 0 నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు పీడియాట్రిక్ లేదా బేబీ వేయింగ్ స్కేల్ ఉపయోగిస్తారు. వెయిట్ లేదా బరువు. రోగి బరువును చెక్ చేస్తున్నప్పుడు వారి చేతిలోని వాచ్, తాళం చెవులు, మొబైల్ అలాగే వారి చెప్పులు కూడా తీసివేయమని చెప్పండి. మెకానికల్ వేయింగ్ స్కేల్లో 0, 0 మరియు సూచిక పాయింటర్ ఒకే దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేయండి. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ స్కేల్ ఉపయోగిస్తుంటే డిస్ప్లే 0ను చూపిస్తుందా లేదా అని నిర్ధారించుకోండి. తరువాత రోగిని స్కేలు మధ్యలో నిలబడమని చెప్పండి. రోగి మెడ క్రిందకి వంగకూడదు కాబట్టి వారిని స్ట్రైట్గా చూడమని చెప్పండి. ఇప్పుడు రోగి ముందు నుండి మరియు స్కేల్ పైన నుండి రీడింగ్ తీసుకోండి. ఇక్కడ సూచిక 59 వద్ద ఉంది. ఈ రీడింగ్ 59ని వెంటనే నోట్ చేసుకోండి. ఇది 59 కిలోలు అంటే రోగి బరువు 59. శిశువు యొక్క బరువు పీడియాట్రిక్ వేయింగ్. శిశువు బరువును చూసేటప్పుడు ట్రే లేదా స్కేల్ ప్యాన్ శుభ్రం చేసి దానిపై తేలికపాటి స్టెరిలైజ్డ్ వస్త్రాన్ని ఉంచండి. వేయింగ్ స్కేల్ని సమతల ప్రదేశంలో ఉంచండి. పిల్లవాడిని స్కేల్ ప్యాన్ మధ్యలో ఉంచండి. వీలైతే పాలు ఇవ్వడానికి ముందు పిల్లవాడి యొక్క బరువును తీసుకోండి. పిల్లవాడు కొంచెం శాంతంగా ఉన్నప్పుడు రీడింగ్ తీసుకొని తల్లికి కూడా చెప్పండి. హైట్ లేదా ఎత్తు. హైట్ను చెక్ చేయడానికి స్ట్రెచర్ మీటర్ ఉపయోగించబడుతుంది. దీన్ని నేల నుండి ఒక నిర్దిష్ట ఎత్తులో ఉంచుతారు. రోగి లేదా పేషెంట్ని గోడకు ఆనుకుని నిలబడమని చెప్పండి. 2 కాళ్ళు దగ్గరగా మరియు మెడ నిటారుగా ఉంచాలి. చాలా పైకి లేదా చాలా కిందకి ఉండకూడదు. గోడకు ఆనుకుని నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ పాదాలు గోడ నుంచి దూరంగా ఉన్నట్లయితే వాటిని గోడకు దగ్గరగా జరపమని చెప్పండి. ఎత్తు హైట్ను కొలవడానికి సైచర్ మీటర్ యొక్క మూవబుల్ భాగం లేదా గోడకు జోడించిన స్ట్రిప్ను కిందకి లాగి క్షితిజ సమాంతర స్ట్రిప్ను నేరుగా తలపై ఉంచండి. రీడింగ్లను తీసుకొని వాటిని కేస్ పేపర్పై నోట్ చేసుకోండి. ఈ రోగి ఎత్తు 150 సెంటీమీటర్లు. సైచర్ మీటర్ లేకపోతే వారిని గోడ దగ్గర నిలబడమని చెప్పండి. వారి తలపై ఒక ఫ్లాట్ స్కేల్ను ఉంచండి మరియు గోడపై ఒక గుర్తు పెట్టండి. నేల నుండి ఆ గుర్తు వరకు పొడవును కొలవండి. అబ్డామినల్ గ్రోత్ పొత్తి కడుపు యొక్క చుట్టుకొలత. దీనికోసం మీటర్ టేపును బొడ్డు లేదా నాభి ముందు భాగం నుండి చుట్టండి. మీటర్ టేప్ శరీరం యొక్క 2 వైపులా ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోండి. మీటర్ టేప్ యొక్క సెంటీమీటర్ భాగాన్ని ముందు వైపుకు ఉంచండి. రీడింగ్ చూసి దానిని సరిగ్గా రికార్డ్ చేయండి. ఇది ఒక సాధారణ చెకప్. మీరు తీసిన రికార్డ్స్ అన్నింటినీ ఒక కేస్ పేపర్పై రాసి ఆ కాగితాన్ని రోగికి ఇవ్వండి. తరువాత డాక్టర్ ఈ రికార్డులన్నిటినీ పరిశీలించి తదుపరి పరీక్షలను ప్రారంభించవచ్చు.
గుర్తుంచుకోండి, బరువు, వెయిట్, ఎత్తు, హైట్ మరియు పొత్తి కడుపు చుట్టుకొలత, అబ్డామినల్ గిర్త్ను చెక్ చేసేటప్పుడు ఖచ్చితమైన రీడింగ్లు తీసుకోవడం చాలా ముఖ్యం.